ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే 7/5/2025 నీ జీవితంలో ఒక ఊహించినటువంటి గుడ్ న్యూస్ వినబోతున్నావు. తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో మీ బాధలను కష్టాలను ఏవైనా ఉన్నాయో అవన్నీ రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి. స్త్రీ పురుషులకు వస్తీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మీకు జ్యోతిష్యం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8333858161. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారనమాట. ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా సరే గురువు గారికి నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా మీరు ఒకసారి మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. మే 7, 2025 బుధవారం రోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. నీవు ప్రశ్నించకుండా ఈ బాబాపై ఉన్నటువంటి అనుమానాన్ని ముందుగా తీసివేసే ఈ శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండు. నాకు శ్రద్ధ, సబూరి, నిష్ఠ ఇవన్నీ నువ్వు నాకు సమర్పించడం లేదు. నీ భక్తి నిశ్చలం చేసుకోవడం లేదు. నన్ను దృఢంగా నమ్మడం లేదు. నీవు నన్ను కనుక దృఢంగా అంటిపెట్టుకొని ఉంటే నేను కూడా నీ వెంటే ఉండేవాడిని. నాపై నీవు నిశ్చలమైనటువంటి భక్తిని ఏర్పరచుకున్నంత వరకు నీకు నా సహకారం ఎప్పుడు కూడా లభించదు. ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే నీవు నాపై నమ్మకాన్ని పెంచుకోవడం మానేస్తే నేను మాత్రం నీ చుట్టూ ఎందుకుంటాను అని చెప్పు. నా దానాగారం శక్తిగా ఉంటుంది. ఎప్పుడు ఎవరు దేన్ని అడిగినా కూడా దాన్ని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం ఈ సాయికి నిండుగా ఉంటుంది. కానీ పుచ్చుకునే వారి తాహతను చూసి వారు స్వీకరించగలిగేంత ఇస్తాను. కాబట్టి నీకైనా అంతే. నీవు నాపై అపనమ్మకాన్ని పెంచుకుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. రాత్రి వేళ ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయం అయ్యాక అవి మరలా కనిపించకుండా పోతాయి. అందువలన ఆకాశంలో నక్షత్రాలు లేవని నువ్వు చెప్తావా? ఓ మానవ, అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుక్కోలేకపోయినందువల్ల భగవంతుడు లేనట్లేనా? అంటే నీ సమస్యలు కష్టాలు మీద పడ్డాయని భగవంతుడు లేడు అని అనుకుంటున్నావు కదా. నీవు సహాయాన్ని అందివ్వలేడు అని అనుకుంటున్నావా? లేదంటే నీకు అవసరమైనప్పుడు కేవలం బాబా గుర్తుకు వస్తే కేవలం బాబా నీకు ఒక ఆట వస్తువులా కనిపిస్తున్నాడా? నీకు కావాల్సి వస్తే బాబా అంటూ నా చెంతకు వస్తావు. నీకు అవసరం లేదనుకుంటే కనీసం నీ అవసరం తీరాకైనా సరే బాబా నాకు నా అవసరాన్ని తీర్చావు, నా కోరిక నెరవేర్చావు, నన్ను ఈ సమస్య నుండి బయటపడేశావని కనీసం కృతజ్ఞతాపూర్వకంగా అయినా కానీ ధన్యవాదాలు కూడా తెలియజేయవు. చూడమ్మా, నీ స్వార్థం నువ్వు చూసుకోవడం మంచిది కాదు. నా పట్లనే కాదు, ఎవరి పట్ల అయినా కానీ ఆ విధమైనటువంటి ధోరణి పనికిరాదు. ఎప్పుడు కూడా సమభావంతో ఒకే విధమైనటువంటి మనస్తత్వంతో ఉండాలే తప్ప నీకు వచ్చిందని చెప్పి స్వార్థంతోనో అసూయతోనో ఎప్పుడు ఉండకూడదు. అలాగే రాలేదని నిరుత్సాహపడకూడదు. నీవు సహాయం అడిగినప్పుడు ఈ బాబా నీకు ఎన్నో చేశాడు, ఎన్నో కోరికలు నెరవేర్చాడు. అలాగే ఎన్నో గండాల నుండి నిన్ను బయటపడివేశాడు. నీకు నీ కుటుంబానికి ఏ విధంగా సహాయాన్ని అందించానో ఒకసారి నువ్వు మర్చిపోతే మరలా గుర్తు తెచ్చుకో. చూడు, ఏదైనా కానీ నువ్వు మర్చిపోయినంత సులువుగా ఈ బాబా అయితే ఎప్పుడూ కూడా మర్చిపోడు. ఇప్పుడు కాస్త నీవు సంతోషంగా గడుపుతున్నావని కేవలం నీ స్వార్థంతో నువ్వు కుటుంబాన్ని లెక్క చేయకుండా ఎవరి పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండకుండా కేవలం గర్వంతో కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తిస్తున్నావు. చూడు,
నీ ప్రవర్తనకు అసలు నచ్చడం లేదు. నీ ప్రవర్తనను ముందుగా మార్చుకో. ఎందుకంటే మునుపటి రోజుల్లో నువ్వు నాకు ప్రియమైనటువంటి భక్తుడవు కాబట్టే నీకు మరీ చెప్తున్నాను. నీ ప్రవర్తనను మార్చుకొని మరలా నీవు నా చెంతకు రా. అలాగే నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులను నువ్వు తప్పకుండా చేయాలి. ఏమిటంటే అది నువ్వు చేస్తావని చెప్పినటువంటి మాటలే నా కోసం ప్రమాణం చేసి మరీ చెప్పావు కదా. నీకు గుర్తు చేయవలసినటువంటి బాధ్యత నాపై ఏర్పడింది కాబట్టి మరలా చెప్తున్నాను. బాబా, నేను అనుకున్నటువంటి పనిని సక్సెస్ చేస్తే తప్పకుండా నా వంతుగా నేను సహాయాన్ని అందిస్తానన్నావు. మర్చిపోయావు కదా. నువ్వేమీ 100 మందికి అన్నదానం చేయవలసినటువంటి అవసరం లేదు. ఆకలిగా ఉన్నవారికి పట్టడంత అన్నం పెట్టు చాలు. ఒక్కవారి కడుపు నిండితే చాలు. ఈ బాబా చాలా సంతృప్తి చెందుతాడు. అలాగే నువ్వు ఎవరైతే నీకు నిరుత్సాహంతో ఉన్నప్పుడు చేయూతను అందించావో, వారికి తగిన విధంగా సహాయాన్ని నీకు అందించారో వారిని పూర్తిగా మర్చిపోయావు. ఇప్పుడు వారిని మరిలా హేళన చేస్తున్నావు. చూడమ్మా, అది నీకు అంత మంచి పద్ధతి కాదు. నీకోసం ఏదో ఒక విధంగా మంచి పనులు చేశారు, నిన్ను చాలా విధాలుగా ప్రోత్సహించారు. ఈరోజు నీవు ఈ విధంగా ఉన్నావు అంటే ఒక మంచి పొజిషన్లోకి రావడానికి నీ స్నేహితులు కావచ్చు, నీ సన్నిహితులు కావచ్చు, నీ బంధువర్గాలు కావచ్చు, ఎవరైనా కానీ నీకు చాలా ధైర్యాన్ని అందించారు. అలాగే భగవంతుడైనటువంటి ఈ సాయి అనుగ్రహం నీకు నిండుగా కురిపించాడు. ఈ విషయాలన్నిటినీ కూడా నువ్వు మర్చిపోయావు. చూడు, ఏదైనా కానీ ఒక ఆనందాన్ని పొందినప్పుడు కుటుంబంలో ఉన్న వ్యక్తులను, అలాగే నీ సన్నిహితులను, స్నేహితులను, భగవంతుని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అని చెప్తున్నాను. ఈ విషయం నీకు ఏదైనా కానీ తప్పుగా అనిపిస్తుందా? ఒకవేళ నీవు ఆ శుభవార్త గురించి అయితే ఎదురు చూస్తున్నావో, ఆ శుభవార్త నీకు ఎంత అందడం లేదని బాధపడుతున్నావో, ఏ విధంగా అయితే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావో, కుటుంబ సభ్యులు కూడా నీ కోసం అంతే ఎదురు చూస్తూ ఉన్నారు. నీతో ప్రేమగా ఉండాలని వారు ఎన్నో రోజులుగా నీపై కొండంత ఆశను పెంచుకున్నారు. నీవు మాత్రం చాలా గర్వంతో వారితో సఖ్యతగా కాదు కదా, కనీసం ప్రేమగా కూడా వారితో పలకరించడం లేదు. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండవు కాబట్టి ఏది జరిగినా కూడా మన మంచికి అనుకోవాలి. ఏదైనా కానీ భగవంతుడి అనుగ్రహం అని అనుకోవాలి. ప్రతి ఒక్కరోజు కూడా భగవంతుడు ప్రసాదించాడని భావించాలి. కాబట్టి నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా వదులుకున్నావు. నాకేమీ పెద్దగా బాధ లేదు. చూడు, నువ్వు నాపై నమ్మకాన్ని పెంచుకోలేకపోయినా ఈ బాబా మాత్రం తన భక్తుల పట్ల ప్రవర్తన ఎప్పుడూ మార్చుకోడు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు. కాబట్టే నీకోసం మంచి మార్గాన్ని, అలాగే మంచి మాటలను చెప్పాలని ఈరోజు ఈ సందేశం ద్వారా గుర్తు చేయాలని నీ ముందుకు ఈ సందేశాన్ని వినిపించే విధంగా తెచ్చాను. ఈ సాయిని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నమ్మి చూడు. 1000 వంతులు అంటే 1000 ఏనుగుల బలాన్ని నీకు అందివ్వబోతున్నాను. నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, గర్వాన్ని పూర్తిగా నశింపచేయబోతున్నాను. మరలా నీవు నాకు పాత భక్తుడిగా, అలాగే ఏమీ లేనప్పుడు నువ్వు ఏ విధంగా మంచి ప్రవర్తనతో, మంచి నడవడికతో ఉన్నావో అంతే విధంగా నాతోనూ, అలాగే నీ చుట్టూ ఉన్న వారితోనూ, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో సంతోషంగా, సఖ్యతగా ఉండాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నువ్వు కూడా నేను చెప్పిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొని తప్పకుండా నువ్వు ఏ శుభవార్త గురించి అయితే, దేనిలో అయితే లాభాన్ని పొందాలని పెద్ద పెట్టుబడులు పెట్టి ఉన్నావో, అందులో నీకు మంచి లాభం దక్కాలి అంటే మరొక్కసారి నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని, ప్రతి ఒక్కరి పట్ల స్వార్థంతో కాకుండా, గర్వంతో కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చేరదీయాలని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి నలుగురిలోనూ మంచి గౌరవాన్ని పొందే విధంగా చేయాలనే చూస్తాడు. కానీ నిన్ను నలుగురిలో హేళన చేసే విధంగా అతను ఇప్పుడు కాస్త డబ్బు సంపాదించాడు కాబట్టి కాస్త అతనితో గర్వం ఎక్కిపోయింది అనే విధంగా నీకు చెడ్డ పేరును మాత్రం తీసుకొస్తే మాత్రం నేను నీకు అదృష్టాన్ని ఇచ్చి మాత్రం ఏం లాభం చెప్పు. కాబట్టి ఇప్పుడు నీకు అదృష్టాన్ని ఇచ్చాననే కానీ నువ్వు మాత్రం దానిని మంచిగా సవ్యంగా ఉపయోగించుకోవడం లేదు. ఒక్కసారి మరలా గుర్తు చేస్తున్నాను అంతే. ఇక నీవు ఏం చేయాలన్నా కూడా అది నీపై ఆధారపడి ఉంటుంది. సంతోషంగా, ఆనందంగా కాలాన్ని గడుపుతావో, లేదంటే స్వార్థంతో, అసూయతో కేవలం నాకు మాత్రమే దక్కిందనే గర్వంతో బ్రతుకుతావో అది నీపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా బ్రతుకు. జీవితం చాలా చిన్నది. అందులో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వస్తువును కానీ, ప్రతి ఒక్క బంధాన్ని కానీ కాదనుకొని ఉన్నావో ఇంకా నీకు ఏది దక్కదు. కాబట్టి ఏది ఎప్పుడు ఎవరికి రాసిపెట్టి ఉంటుందో అప్పుడే దక్కుతుంది. కాబట్టి నీ సంతోషాన్నైనా, నీ బాధలనైనా, నీ కష్టాలనైనా నీకు ఇష్టమైనటువంటి ఆ భగవంతుడికి చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటే చాలు. పట్టరాని సంతోషాన్ని తప్పకుండా నీకు ఇస్తాడు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా
నమ్మినటువంటి భక్తుడిని మోసం చేయడు. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా దైవాన్ని తలిస్తే చాలు, నువ్వు ఇష్టపడే నీ దైవాన్ని తలిస్తే చాలు, తప్పకుండా నీకు అంతా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎప్పుడు కూడా అనుమానాన్ని నీవు ఎక్కువగా కలిగి ఉంటావో, నీ గురించి నీ మనసులో మెదలాడేటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోతాయి. తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాపై ఉంది. నీవు కోరుకునే విధంగా జరగడం లేదని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడడం సహజమే. ఎన్నో రోజులుగా ఒక పని తలపెట్టినా కూడా అది ముగింపు అనేది రాకుండా, అసలు నాకు విజయం అనేది రావడం లేదు బాబా అనేదే కదా నీ బాధ. ఏ పని తలపెట్టినా అందుకైనటువంటి అడ్డంకులో లేదంటే నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. బాబా, నాకు అదృష్టం అనేదే రాదా? నాకు కూడా విజయం చూడాలని ఉంటుంది కదా, నేను నీ బిడ్డనే కదా అనుకుంటూ ఉంటున్నావు. ఒక విషయం చెప్తాను, నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకు ఉన్నటువంటి కష్టాలను చూసి భయపడుతూ ఉంటావా చెప్పు? ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా ఏడుస్తూ కూర్చుంటావా? ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకు కూడా మూలం కాదమ్మా. నిరాశ అనేది గెలుపును తీసుకొని రావడానికి ఎప్పుడు కూడా సహాయపడదు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి. నీ సంకల్పం ఏమిటో నాకు తెలుసు కదా, అది నెరవేరాలనే నీ ఆశ. కాబట్టి నీ ఆశ, నీ మనసులో ఉన్నటువంటి ఆశను నెరవేర్చుకునేటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నీ కర్తవ్యం కోసం, నీ సంకల్పం కోసం తప్పకుండా నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు. కాబట్టి ముందుగానే దాని గురించి ప్రయత్నించు. అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ తర్వాత మాత్రం నీకైతే ఆ ఫలితానికి నువ్వు ఎంతో ఆనందించవలసినటువంటి బహుమానంలా నువ్వు భావిస్తావు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. నీ భారం అంతా కూడా నేను తగ్గిస్తూ ఉంటాను. ఎంతో అంటే సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోయిన విధంగా నీవు కూడా నీ యొక్క ప్రకాశాన్ని కోల్పోయి విసుగు చెంది ఉన్నావు. ఇక నీవు విచారించవన అవసరం లేదు. తప్పకుండా నీవు దేని గురించి అయితే నిరుత్సాహం చెంది ఉన్నావో దానిలోనే నీవు గొప్ప బహుమానాన్ని చూడబోతున్నావు. బలహీన పడడం అనేది సహజమే, నేను ఒప్పుకుంటాను. అంటే ఏదైనా ప్రయత్నం చేసి మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరినప్పుడు, లేదంటే ప్రయత్నించి ఇక ఆ పని అవ్వడం లేదని విసుగు చెందినప్పుడు, దానివల్ల మీరు నిరాశ, నిస్పృహ ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కానీ ఆ సమయంలోనే ఇంకాస్త ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దానివల్ల మీకు ముందు రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఒక మంచి అవకాశం, మంచి ఫలితాలను పొందేటువంటి అర్హత కూడా ఉంటుంది. నీవు ఎంత పోరాడితే అంత ప్రతిఫలం నీకు తప్పకుండా అందుతుంది. ముందుగా నీకెవరూ లేరని బాధపడద్దు. జీవితాంతం ఈ బాబా నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అసలు నీ విధిరాతను మార్చే శుభవార్తను తీసుకొని వచ్చానని చెప్పాను కదా, తప్పకుండా ఆ శుభవార్తను విని నువ్వు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతావు. చాలా సంతోషంగా, ఆనందంగా ఈ బాబాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు. మనకు మంచి చెప్పేటువంటి ఉండేటువంటి ఒక వ్యక్తి మనకు దగ్గర ఉంటే చాలు కదా, మనల్ని ఏ విధంగా కాపాడుకుంటారని. నీకు కాలం మారిపోయింది, అలాగే సమయం దాటిపోతుంది. నేను అనుకున్నటువంటి గమ్యాన్ని మాత్రం నేను చేరుకోలేకపోతున్నానని ఎప్పుడు కూడా నువ్వు నిరుత్సాహపడవద్దు. దేని గురించి అయినా కానీ ఎక్కువగా ఆలోచించొద్దు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏదైనా కానీ నీ వద్దకు రావాలని రాసిపెట్టి ఉన్నప్పుడు అది మాత్రమే నీ వరకు వస్తుంది. అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి? నీ పని నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా నీ యొక్క ఎన్ని ఒడిదుడుకులను ఎదురైనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని పొందాలని ఆశగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు అహర్నిశలు అయినా సరే కష్టపడవలసిందే. ఎందుకంటే ఒక విషయాన్ని నువ్వు పొందాలనుకుంటే అది కొన్నిసార్లు అయినా కొన్ని సులువుగా ఉండేటువంటివి కావచ్చు, కొన్ని అతి కష్టమైనటివి ఉండవచ్చు. కానీ నువ్వు పొందాలి అనుకున్నది చాలా కష్టమైనది. కాబట్టి అది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది నీకు తప్పకుండా పొందాలంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితి అయితే అవసరమైతే ఉంది. మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కూడా తప్పకుండా, వాటన్నిటినీ దాటితేనే కదా తర్వాత నీ ప్రయాణం అనేది ఎంత హాయిగా ఉంటుందో. అలాగే నీ ముందు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలను అయితే ఎదుర్కొన్నావో ఆ తర్వాత నీకు వచ్చేటువంటి జీవితం కూడా అంతే విధంగా పూలబాటలా ఉంటుంది. నీకు ఎవరూ లేరని బాధపడద్దు. ఈ బాబా ఎప్పుడు తోడుగా అండగా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాడు. ప్రతిరోజు ప్రతిక్షణం నా చుట్టూనే ఉంటాను అని అంటావు కదా, అలాగే నేను ఎప్పుడు పిలిచినా కూడా ఇక్కడే ఎప్పుడు కూడా పలుకుతాను అంటావు. మరి ఇప్పుడు కొత్తగా నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. చూడమ్మా, నేను సర్వాంతర్యామిని. ఎవరు ఎప్పుడు ఎలా ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్ద అలా వాలిపోతూ ఉంటాను. ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య. ప్రస్తుతం ఇప్పుడు నీకు నా అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఏదైనా కానీ అంటే నువ్వు పిలిచినా పిలవకపోయినా ఎప్పుడు కూడా అవేమీ నేను పట్టించుకోవడం లేదు. కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే
నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యను నీ నుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ వద్దకు తప్పకుండా వస్తాను, జీవితంలోకి రాబోతున్నాను. ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా నేను చూపించబోతున్నాను. ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు మంచిగా ఆనందంగా జీవితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు, కానీ ఎప్పుడు కూడా నీకు ఇంకా ఇప్పటి నుంచి నీకు సలహా ఇచ్చేవారు ఎవరూ లేరు కాబట్టి, ఎవరూ లేక చెప్పేవారు లేక, కనీసం నీ బాధను ఎదుటి వారితో పంచుకునే వారైనా ఎవరు కూడా లేక, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, నీ మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు. అలాగే నువ్వు ఎవరితో కూడా ఏ విషయం చెప్పుకోని అవసరం లేదు. అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాపి ఆ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించని అవసరం లేదు. మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సింది? నువ్వు నాకు సహాయం అందించవు, పోనీ నేను ఎవరినైనా సహాయం అడుగుతానంటే ఆ విధంగా ఏ విధంగా అయినా వారి ద్వారా నాకు సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బయటపడాలి అని నువ్వు నన్ను అడగొచ్చు. చూడమ్మా, నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది. నువ్వు ఎంతో మంచివాడివి, అలాగే మంచిదానివి. నీకంటూ కాకపోతే నీకున్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా? నువ్వు సాధించాలి అని కలలు కంటున్నటువంటి నీ జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నటువంటి అతి చేరువలో ఉన్నటువంటి అంటే దానిని పట్టించుకోకుండా కేవలం నీ సమస్యపై మాత్రమే దృష్టిని సాధించి ఆ సమస్య నుండి నువ్వు బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటున్నావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు. అసలు నువ్వు ఏం చేయాలనుకొని ఒక మంచి పనిని ప్రారంభించావో ఆ పని యందు దృష్టిని సారించకుండా పూర్తిగా దాన్ని మర్చిపోయావు. దాని యందు నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది. దేనినైనా వద్దు అని అనుకున్నావో దాని నుండి నీకు లాభం రావడం మొదలవుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో, దేనిలో అయితే నాకు లాభం రాదని దాన్ని పక్కన పెట్టేశావో అందులో ఇంత మంచి లాభం రాబోతుందా, నాకు ఇంత బాగా అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది. దేనిని కూడా తేలికగా తీసి పాడేయకుండా, అది వస్తువైనా మనిషి అయినా ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని చెప్పలేం కదా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి. ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా మనకు ఏ ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషితో ఏ వస్తువునో మన చెంతకు చేర్చడు. కాబట్టి దాని వెనుక ఏదో ఒక అర్థం అయితే ఉంటుంది. అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదని నువ్వు ఎలా నిర్ణయించుకుంటావో చెప్పు. దానివల్ల నీకు ప్రస్తుతం లాభం రాకపోయినా ముందు ముందు రోజుల్లో నీవు కష్టపడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో, అదంతా నీకు పట్టించుకోని అవసరం లేదు. నువ్వు కేవలం అప్పటికప్పుడు కేవలం నీకు లాభం కనిపిస్తేనే మాత్రమే ఆ లాభాన్ని చూస్తావా, లేదంటే దాని యందు నువ్వు అశ్రద్ధ చూపుతూ ఉంటావు కదూ. చూడు, ఇప్పటికైనా తెలుసుకో, ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలిపెట్టుకోకుండా తప్పకుండా దానిని ఏదో ఒక విధంగా సాధించే తీరాలని మనసులో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టం తప్పకుండా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపటి రోజున నీకు తప్పకుండా ఇస్తాడు. 1 సంవత్సరం తర్వాతైనా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాంటిది ఇప్పుడే నీ జీవితంలో జరగబోయేది గొప్ప అదృష్టాన్ని, మంచి మార్పును నీకు తీసుకొచ్చేలా చేయబోతున్నాను. ఆ మార్పును కూడా నేను తప్పకుండా నీ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత నీకు మంచి మార్పునైతే తప్పకుండా ఇచ్చే తీరుతాను. ఆనందంగా సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావు. ఇక అనుమానపు చూపులు, ఎంతో భీతితో భయంతో ఉండేటువంటి ఆ ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు పంపిస్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. వారి మనసులో కూడా సాయి రూపం నాటకపోతుంది. అలాగే భగవంతుని ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. మానవుడికైనా సరే ఎవరికైనా నీకు సహాయం అందించినప్పుడు వారిని ఎట్టి పరిస్థితులను కూడా మర్చిపోవద్దు. అలాగే వారికి ముందు ముందు రోజుల్లో ఏదైనా అవసరమైనప్పుడు నీ వంతు నువ్వు ఏదో ఒకటి నీ శక్తి మేరకు నువ్వు ఏ విధంగా అయితే వారికి సహాయాన్ని అందిస్తావో అంతే అందించు. అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. కాబట్టి నువ్వు జీవితంలో ఈ రోజు వరకు సంతోషంగా లేనని బాధపడొద్దు. ముందు ముందు రోజుల్లో నీ జీవితం చాలా అందంగా ఉండబోతుంది. రాబోతున్నటువంటి గొప్ప జీవితం గురించి తెలుసుకున్నావు కదా. ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండు. అన్నీ వదిలేసి పక్కన పెట్టు. ఆ పనిని మరలా తిరిగి ప్రారంభించు. నీకు తప్పకుండా అందులో ఒక గొప్ప విజయం అయితే దాగుంది. ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా భావించు. అలాగే నేను నీకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశంగా నువ్వు విన్నావు కాబట్టి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం నీకు అర్థమైందని అనుకుంటున్నాను. సంతోషంతో ఉండండి.
ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి. ఈ బాబా తోడుగా ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. జీవితం చాలా చిన్నది. అందులో మనం ఎలా జీవించాము అనేటువంటి విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ జాగ్రత్తగా మీ జీవితాన్ని గడిపి ఇక సంతోషంగా ఉంటారని ఈ బాబా మీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నారు. సో విన్నారు కదండి బాబాగారి సందేశాన్ని. మీ అందరికీ నచ్చితే మనస్ఫూర్తిగా వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.